వేగంగా దూసుకొస్తున్న ఓ తోకచుక్క త్వరలోనే భూమిని ఢీకొట్టబోతుంది, దానితో భూమికి ముప్పే అంటూ ఇటీవల జరిగిన ప్రచారం అంతా హంబక్ అంటోంది నాసా. 3I అట్లాస్ అనే తోకచుక్కతో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా స్పష్టం చేసింది. సెకనుకు 61 కిలోమీటర్ల అసాధారణ వేగంతో ఈ తోకచుక్క ప్రయాణిస్తున్నట్లు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రస్తుతం ఈ తోకచుక్క కదలికలను నిరంతరం గమనిస్తున్నామని, దాంతో భూమికి ఎలాంటి ప్రమాదం లేదని నాసా క్లారిటీ ఇచ్చింది. మన సౌర వ్యవస్థకు చెందని ఖగోళ వస్తువులను నాసా గుర్తించడం ఇది మూడోసారి. గతంలో 2017లో 2019లో సైతం ఇలాంటి వస్తువులను శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా అట్లాస్ తోకచుక్క సౌర కుటుంబం ఆవల నుంచి వస్తున్న మూడో ఖగోళ వస్తువుగా చెబుతున్నారు. ఈ తోకచుక్కను తొలిసారిగా ఈ ఏడాది జూలై 1న చిలీలోని రియో హార్టాడోలో ఉన్న అట్లాస్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ తోకచుక్క సూర్యుడికి దగ్గరయ్యే కొద్దీ దీని వేగం మరింత పెరుగుతుందని నాసా పేర్కొంది. అక్టోబర్ 30 నాటికి ఇది సూర్యుడికి అత్యంత సమీపంగా, అంటే సుమారు 21 కోట్ల కిలోమీటర్ల దూరానికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. హబుల్ టెలిస్కోప్ అంచనా ప్రకారం ఈ తోకచుక్క సైజు 440 మీటర్ల నుంచి 5.6 కిలోమీటర్ల మేర ఉంటుందని, దాని చుట్టూ ధూళి, గ్యాస్తో దీర్ఘ గోళాకారంలో కమ్ముకొని ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. మొదటగా ఇది భూమికి దగ్గరగా వచ్చింది జూలై 21, 2025న అని, అప్పుడు దానికి భూమికి మధ్య గల దూరం 27 కోట్ల కిలోమీటర్లు ఉందని వారు తెలిపారు. ఇది భూమి సూర్యుడి మధ్య దూరం కంటే 1.5 రెట్లు ఎక్కువ గనుక భూమికి దీనివల్ల ఎలాంటి ముప్పు లేదని నాసా తెలిపింది. హబుల్, జేమ్స్ వెబ్ వంటి శక్తివంతమైన టెలిస్కోప్ల ద్వారా దీని గమనాన్ని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. అక్టోబర్ చివరిలో సూర్యుడి దగ్గర నుంచి ప్రయాణించి మార్చి 2026 నాటికి బృహస్పతిని దాటి తిరిగి మన సౌర వ్యవస్థ నుంచి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.